వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ AppTrendz. ఈరోజు మనం తెలుసుకుందాం డిఫరెంట్ రైటింగ్ యాప్స్ అని నోట్ మేకింగ్ యాప్స్ గురించి. సో ఫస్ట్ వచ్చేసి ఎవర్ నోట్. సో ఇది ఎవర్ నోట్ యాప్ అనేది ఇది ఎడిటర్ చాయిస్. సో 100 మిలియన్ ప్లస్ డౌన్లోడ్స్ ఉన్నాయి. సో ఇది మనకి ఈజీ వే టు ప్లాన్ ద షెడ్యూల్ అని యూజ్ అవుతుంది. సో నోట్స్ తీసుకోవడానికి అండ్ మనకి ఇందులో డార్క్ మోడ్ అవైలబిలిటీ ఉంది. సో మీరు నైట్ టైం కూడా దీనిలో షెడ్యూలింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ నోట్స్, టైం, లొకేషన్, డేట్స్ అండ్ హైలైట్స్, పిక్చర్స్ ఇవన్నీ ఇలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఇక్కడ పిక్చర్లో కనిపించినట్టు. సో మనకి వెబ్ ఆర్టికల్స్లో కూడా దీన్ని పేస్ట్ చేసుకోవచ్చు. అంటే మనకి వెబ్లో కూడా ఈ నోట్ని మనం సిస్టంలో యాక్సెస్ చేయొచ్చు, ఫోన్లో యాక్సెస్ చేయొచ్చు. సో దీనివల్ల మనకి టైం సేవింగ్ అనేది అవుతుంది. ఎవ్రీ టైం మీరు ఫోన్ని చూడాల్సిన అవసరం లేకుండా మీరు ఏ ప్లాట్ఫామ్ పైన వర్క్ చేస్తుంటే అందులో చూసుకోవచ్చు. సో ఇక్కడ మనకి హ్యాండ్ రైటింగ్లో ఉన్నదాన్ని మనకి ఆల్టర్నేట్గా ఇంగ్లీష్కి ట్రాన్స్ఫర్ చేసి చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూస్తే మనకి ఫెర్రీ బిల్డింగ్ అనేది చూపిస్తుంది అండ్ ఇక్కడ అల్ట్రాజ్ అండ్ గోల్డెన్ బ్రిడ్జ్. ఇక్కడ మనం రాసిన వాటిని ఆటోమేటిక్గా అది పైకి తీసుకొచ్చి చూపిస్తూ ఉంటుంది. సో రైటింగ్స్ అనేవి మనం ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఏదైనా ఒక పేపర్ని స్కాన్ చేస్తే ఆటోమేటిక్గా అది డాక్యుమెంట్గా కన్వర్ట్ అయిపోయి మనకి క్యామ్ స్కానర్ లాగా వర్క్ చేస్తుంది. క్యామ్ స్కానర్ యాప్ ఐడియా ఉన్న వాళ్ళకి ఇది ఈజీగా అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ గూగుల్ లెన్స్ యూజ్ చేసిన, గూగుల్ కీప్ యూజ్ చేసిన సో సేమ్ ఫీచర్ అనేది వాళ్ళు ఇస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి టెంప్లెట్స్. మనకి డిఫరెంట్ నోట్స్ తీసుకోవడానికి డిఫరెంట్ టెంప్లెట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఇది కూడా బెటర్ ఫీచర్ అని చెప్పొచ్చు. సో అంటే ఇప్పుడు మీకు ఒక టైంలో ఒక లొకేషన్లో ఒక పర్సన్తో మీట్ కావాలి అనుకుంటే ఆ రకమైన టెంప్లెట్, ఒక టైంలో ఒక బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేయాలి అంటే ఆ రకమైన టెంప్లెట్, ఒక టైంకి స్లీప్, టైంకి ఫుడ్ అంటే అలాంటి వాటికి ఇంకో టెంప్లెట్, దానికి సపరేట్ రిమైండర్స్, దానికి సపరేట్ నోట్స్, ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ దానికి ఒక టాస్క్ అసైన్ చేసి దానికి టైం లిమిట్ సెట్ చేసి కూడా మీరు టెంప్లెట్స్ని అసైన్ చేసుకోవచ్చు. సో మనం ఇట్లా చెక్ లిస్ట్ పెట్టుకోవడానికి చాలా వరకు యూజ్ అవుతుంది. ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఈ యాప్ అనేది బెస్ట్ అని చెప్తాను. సో నెక్స్ట్ వచ్చేసి మనకి రైటర్. రైటర్ బై జోహో. సో ఈ యాప్ ఎందుకంటే మనకి డాక్యుమెంట్స్ అనేవి క్రియేట్ చేసుకోవడానికి, మనం మొబైల్లో కూడా డాక్యుమెంట్స్ అనేవి టైప్ చేసుకొని వాటిని సేవ్ చేసుకోవడానికి అండ్ వాటిని షేర్ చేయడానికి, 2 people ఒక టైంలో ఒక డాక్యుమెంట్ పైన వర్క్ చేస్తున్నప్పుడు వాటిని ఇప్పుడు మీరు ఒక వర్డ్ ప్రెస్ కానీ ఇంకేదైనా బ్లాగ్ రాస్తున్నా కానీ లేదంటే ఏదైనా ప్రాజెక్ట్ సంబంధించిన థీసిస్ రాస్తున్నా కానీ ఎట్ ఏ టైం 2-3 members దానిపైన వర్క్ చేయడానికి ఇది చాలా వరకు యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకి ఫార్మాట్ అనేది చూస్ చేసుకోవచ్చు. డాక్స్లో కావాలా, మీకు ఆర్టీఎఫ్లో కావాలా, పీడిఎఫ్లో కావాలా, ఓపెన్ డాక్యుమెంటా లేదంటే హెచ్టిఎంఎల్లో కావాలా. సో ఆ ఆర్డర్లో అది ఆటోమేటిక్గా కన్వర్ట్ చేస్తుంది మీరు కావాల్సిన దాని ప్రకారం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏదైనా వేరే డాక్యుమెంట్ని తీసుకొని దాన్ని ఆఫ్లైన్లో కూడా ఎడిట్ చేసుకోవచ్చు. సో మనకి టూల్స్ అన్నీ మనకి ఎంఎస్ వర్డ్లో అవైలబుల్లో ఉన్న టూల్స్ ఆల్మోస్ట్ అన్నీ అవైలబుల్లో ఉన్నాయి. సో నెక్స్ట్ యాప్ వచ్చేసి మనకి వాట్ప్యాడ్. సో ఈ వాట్ప్యాడ్ యాప్ అనేది ఎడిటర్ చాయిస్లో ఉంది. అంటే ఇది కొంచెం బెటర్ పర్ఫార్మింగ్ యాప్ అని చెప్పాలి. 100 మిలియన్ ప్లస్ డౌన్లోడ్స్ ఉన్నాయి. ఇందులో బుక్స్ అండ్ స్టోరీస్ మనం చదువుకోవడానికి, రీడ్ చేయడానికి అండ్ వర్క్ చేయడానికి యూజ్ అవుతాయి. సో ఇక్కడ మనకి స్టోరీస్ అనేది చూపిస్తుంది, ఇక్కడ రీడ్స్ అండ్ ఓట్స్. ఓకే, సో దీనివల్ల మనకి బ్లాగింగ్ ఐడియా ఉన్న వాళ్ళకి లేదంటే ఇంకేదైనా ఒక ట్విట్టర్లో పోస్ట్ చేసినట్టే మీరు ఇందులో కూడా పోస్ట్ చేసుకొని డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళతోనే లాంగ్వేజ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మళ్ళీ ఒరిజినల్ స్టోరీస్ చదవచ్చు అండ్ ఒరిజినల్ కంటెంట్ రైటర్స్ ఉంటారు. సో కమ్యూనిటీలో జాయిన్ అయ్యి మీరు డిఫరెంట్ పీపుల్తో కనెక్ట్ కావచ్చు. సో ఇది వాట్ప్యాడ్. అంటే మీ రైటింగ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకొని నోట్స్ని మేకింగ్ చేసి ఆ నోట్స్ని వాట్ప్యాడ్ ద్వారా షేర్ చేయొచ్చు మీరు ఇతరులకి. సో దానికోసం ఇంకో యాప్ వచ్చేసి వర్క్ఫోలీ. సో ఇది చూస్తే మనకి సేమ్ ఎవర్ నోట్ లానే ఉంటుంది కానీ ఇది కొంచెం ఈజియర్ వర్షన్. ఎవర్ నోట్ కొందరికి హార్డ్గా అనిపించవచ్చు డిఫరెంట్ టెంప్లెట్స్ అవన్నీ ఉండడం వల్ల. సో ఇందులో అయితే మీకు ఇలా చిన్న హ్యాష్ ట్యాగ్ యూజ్ చేస్తూ దేనికి వర్క్ అనేది అసైన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫీచర్స్లోకి వెళ్తే ఇంకా అంటే ఒక నోట్ క్రియేట్ చేసిన తర్వాత దానికి డీపర్ వర్షన్ మళ్ళీ మీరు క్రియేట్ చేసుకుంటూ వెళ్ళచ్చు. సో ఇది ఈ యాప్ గురించి వర్క్ఫోలీ. అండ్ ఇంకోటి గూగుల్ కీప్.
సో ఇది ఆల్రెడీ దీని గురించి నా ఛానల్లో వీడియో ఉంది, సో మీరు చూస్తే చూడొచ్చు. సో ఇక్కడైతే మనం ఇలా సపరేట్ టిక్ బాక్స్ పెట్టుకోవచ్చు అండ్ ఇలా ఇమేజెస్ స్టోర్ చేసుకోవచ్చు అండ్ ప్రతిదానికి మనం కంప్లీట్ అయిన తర్వాత ఇలా క్లోజ్ చేసుకోవచ్చు. మనకి లిస్ట్స్ అండ్ రిమైండర్స్, లేబుల్స్, ఇన్స్పిరేషన్స్, లేబుల్స్ అండ్ థింగ్స్ ఇలా డిఫరెంట్ కేటగరైజ్ చేసుకోవచ్చు ఆర్గనైజేషన్గా. నెక్స్ట్ మనకి సజెషన్స్ వస్తాయి. ఇక్కడ చూసినట్టయితే మీరు ఇక్కడ యాపిల్ అని టైప్ చేస్తే మనకి ఇక్కడ సజెషన్ వస్తుంది, యాపిల్ సైడర్ వెనిగర్, యాపిల్ జ్యూస్. సో ఇలా సజెషన్స్ వచ్చి మన వర్క్ అనేది కొంచెం ఈజీగా చేస్తుంది. అండ్ మీరు ఆర్టికల్స్ ఎవరైనా రాసారంటే గూగుల్ కీప్లో రాసేటప్పుడు మీకు ఆటో సజెషన్స్ వచ్చేందుకు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో దానివల్ల మీకు బెటర్ ఉంటుంది. అండ్ మీరు ఇందులో చాలా వరకు స్టోర్ చేసుకోవచ్చు మీ పాస్వర్డ్స్, బ్యాంక్ డీటెయిల్స్, ఇంకేమైనా కావాలి, పిక్స్, అలాంటివన్నీ సీక్రెట్ పిక్స్ అవన్నీ స్టోర్ చేసుకోవచ్చు. సో దీనికి లాక్ కూడా మీరు స్పెషల్గా ఎనేబుల్ చేసుకోవచ్చు. అండ్ ఇది మీ మెయిల్ సైన్ ఇన్ ఉంటే మీరు ఎక్కడైనా యాక్సెస్ చేసుకోవచ్చు, సేమ్ ఎవర్ నోట్ లానే. సో ఎవర్ నోట్కి బిగ్గెస్ట్ కాంపిటీటర్ అంటే గూగుల్ కీప్ అనే చెప్తాను నేను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా డీటెయిల్స్ ఏమైనా కావాలంటే కింద కామెంట్ చేయండి.